నేను ఎక్కడ కూడా చెప్తే 7 వచనాలుగా 7 విధానాలుగా తీసుకొని చెప్తుంటాను. అంటే పరిపూర్ణతకు మొత్తం కూడా ఆ 7 వచనాలు నేను చెప్తుంటాను. కానీ దేవుడి చిత్తం అయినా చూద్దాం ఎంత సమయం చెప్పగలను. తొందరగా చెప్పాలని నేను ఆశపడతాను. అది ఒక్క వచనం చదువుదాం. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ మాట, నమ్మకమైన వానికి ఏమొస్తాయి? మరి ఈ విధంగా మరి ప్రతి సోమవారము దేవుని సన్నిధిలో ఉంటుంది. దేవుని పరిచర్య జరిగిస్తూ ఈ కుటుంబంలో నమ్మకంగా తన కార్యాలను నమ్మకిస్తున్నాను. మరి దేవుని బిడ్డలు అనబడిన వారికి ఏమవుతుంది? దీవెనలు మెండుగా వస్తాయి. మరి ప్రతి సోమవారం పెడుతున్నాను కదా, ఇదంతా కూడా నా బ్రతుకు దినాలన్నీ కూడా నీకు నమ్మకంగా నేను పనిచేయటం, నీకు నమ్మకంగా నీ సువార్తను ఈ యొక్క నువ్వు ఇచ్చిన కుటుంబంలో నేను చేయుటకు నాకు కృప చూపమని ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మహాగణుడ, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రములు నాయన. నీ కృప ద్వారా పలకబడిన మాట ఇదిగా ముందుగా ఆయన సామెతల గ్రంథము 28వ అధ్యాయము మరి 20వ వచనం చూసినప్పటికీ నమ్మకమైన వారికి దీవెనలో మెండుగా వచ్చునని మీరు సెలవిచ్చినారు. ఆ మెండైన దీవెన నీ కుటుంబంలో జరిగించు ప్రభా. ఆయన ప్రతి సోమవారం కూడా ఏ దినము కూడా వెనుకబడకుండా ప్రభా మా జీవిత కాలం అంతా కూడా జరిగించటం నీ కృప దయచేయండి. నీ దాసులు నాయన నీ సన్నిధికి నడిపించారు. నీ కుటుంబంలో నాయన చేయించున్న ఈ ప్రార్థనలో ప్రభా మీరుండి నీ యొక్క పరిశుద్ధాత్మని ఈ స్థలంలో నింపి ప్రతి వారి మీద నీ పరిశుద్ధం ఉన్నట్టు నీ కృప దయచేయమని నాయన నీ దాసుల ద్వారా నాయన జరిగించుతున్న ఈ కోడికలో నాయన ప్రతి సోమవారం నీ కృపలు నాయన నీకు మహిమకరంగా జరుగుతూ కృప దయచేయమని మరి పెద్దవారు మరి నాన్నగారిని కూడా జ్ఞాపకం చేసుకొని నీ కృపలో మంచి ఆరోగ్యంలో దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఇక్కడ ఏమని తెలియపరచబడిందంటే నమ్మకమైన వారికి ఏమవుతుంది? దీవెనలు మెండుగా వస్తుంట. మెండుగా. మరి ఆ నమ్మకమైన వారిని ఎవరు ఏర్పరచుకుంటారు? అంటే దేవుడే ఏర్పరచుకుంటాడు. అందరినీ ఏర్పరచుకోరు. లోకంలో ఇన్నమంది ఉండగా ఇన్నమందిని అందరినీ చేర్చుకుంటారు. కొందరు అన్యులు ఉంటారు, కొందరు నమ్మని వారు ఉంటారు, నాస్తికులు ఉంటారు, దేవుడు అంటే పడిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటాడో ఒకసారి లేఖనాల ద్వారానే మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 6వ వచనాన్ని చూద్దాం. అక్కడ ఏమన్నది మనకు తెలిసిపోతుంది. నా యుద్ధం నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని ఎవరు ఆ నమ్మకస్తులు ఆయన కనిపెడుతూ ఉంటాడు. ఎవరు ఆ నమ్మకస్తులు ఎవరున్నారంటే ఆ నమ్మకాన్ని కనుపరిచే మనమే ఆయన నమ్మకస్తులు. ఆయన ఏర్పరచుకుంటాడు. ఎవరు నమ్మకంగా పనిచేస్తారు, ఎవరైతే నాకు నమ్మకంగా ఉంటారు, ఈ విధానం చేత అయితే నమ్మకంగా ఉంటారని చెప్పేసి ఆయన ఏర్పాటు చేసుకుంటాడంట. ఒకనాడు మరి రాజులు అనబడిన వాళ్ళల్లో కూడా ఎన్నో మంది ఏర్పాటు చేసుకున్నారంట. చేసుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయి ఇష్టానుసారమైన పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు మోషే పుట్టించాడు మానవుడు. మోషేను పుట్టించిన తర్వాత వాళ్ళ అన్నయ్య ఉన్నాడు, చెల్లెలు ఉన్నది, కానీ వాళ్ళు ప్రయోజనం కాలే. నడిపించడానికి శక్తి పరులు కాదు, ప్రయోజనపరులు కారని ఈ మోషేను పుట్టించి ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఒక నమ్మకస్తుడుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడంట. అందుకు వీళ్ళు ఏం చేసినట్టు ఒక రోజున సంఖ్యాకాండం 12వ అధ్యాయం మొదటి చదవండి. అక్కడ ఏమని ఉంటుందంటే ఈయన రెండో పెళ్లి చేసుకుంటాడు. రెండో పెళ్లి చేసిన తర్వాత హారును మిరియాము ఇద్దరు ఏం చేస్తారంటే వెసులు పడిపోయారు. ఈయనైనా నడిపించేది మా చేత కాదా, మేము నడిపించలేమా, మా వల్ల కాదా అని చెప్పేసి వీళ్ళకి ఒక వ్యసనం కలిగిపోయినప్పుడు తెల్లవారుజామున వాళ్ళు రప్పించిన వాళ్ళు ఇద్దరు కూడా రండి నా సన్నిధికి తీసుకురండి. అప్పుడు మోషేతో మీరుతో ఏం మాట్లాడతారంటే ఒకసారి విందాం. చదవండి, మొదటి నుంచి చదవండి. మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకునేను గనుక అతడు పెళ్లి చేసుకొనిన
ఆయనను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనును అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే ఎవరు అనుకుంటారు? వీళ్ళిద్దరు ఒకరినొకరు వీరి చేతనే మాట్లాడించగలడా, వీరి చేతనే కార్యం చేయగలడా, వీడి చేతనే నడిపింపగలడా అని చెప్పేసి వీళ్ళు యొక్క వ్యసన పడిపోయిన స్థితిలో ఏమైందంటే అక్కడ దేవుడే ఆ మాట వినే వారితో మాట్లాడుతున్నాడు. మాట చెప్తున్నా, మోషే భూమి మీద ఉన్న వారి అందరిలో మిక్కిలి సాత్వికుడు అంట. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండి. హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞాపించెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘ స్తంభములో దిగి ప్రత్యక్షము గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానకు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడ ఇతనికి ముందు నడిపిస్తా ఉన్నాడు. వచ్చినంత దూరం వచ్చింది, కానీ వచ్చిన తర్వాత తను రెండో పెళ్లి ఎప్పుడు చేసుకున్నాడు? అప్పుడు ఇలాకేం కలిగింది? కలిగింది. తనులో కొరత లేకుండా సమాధానకరమైన నడిపింపు కలిగించుంటే ఈ నడిపింపును వాళ్ళు గుర్తించకుండా ఏం చేసిండ్రు? వారికి వ్యసనం కలిగి దాని ద్వారా మరి ఆయన ఏదో మనతో మాట్లాడగలడా, ఏదో ఉద్దేశించబడినట్టు చేయబడింది. అప్పుడు ఏం చేసిందంటే దేవుడే దిగి ఆ గుడారం దగ్గర దిగి వారితో మాట్లాడారు. ఎందుకంటే ఒక నమ్మకస్తుడు చేసే పని, నమ్మకమైన పని, ఎప్పుడు నువ్వు నమ్మకంగా చేసుకుంటావో నువ్వు చేసేది మేలు అని, నువ్వు సాత్వికుడు అని, నువ్వు మంచివాడు అని తెలియపరచుటకు దేవుడిది నమ్మకంగా పనిచేసి వారికి గాయించిన దేవుడి. ఎవరైతే నమ్మకంగా దేవుడిని పనిచేస్తారో వాళ్ళని కొనసాగించుటకు దేవుడే వారి కొరకు సాక్షిగా నిలబెట్టి గుడారం దగ్గరికి పిలిచి ఇతను నమ్మకస్తుడు, నా సేవకుడు, నా ఇంటి అంతటిలో కూడా నమ్మకస్తుడు. నువ్వు అలా నమ్మకంగా ఎప్పుడు చేయగలుగుతారో నడిపింపులో నమ్మకం. నువ్వు నడిపించేది మన ఇంట్లో ఒక 5-6 నడిపింపు కలుగుతుంది. నీ ద్వారా నడిచే పని మన కుటుంబము బాగుపడుతుంది. ఆనాడు సైన్యాన్ని నడిపించు, కనీసం 25 లక్షల్ని నడిపించు. ఈరోజు మనం ఎంత చిన్నగా మనం 5గురితో మొదలు పెట్టినా కానీ కుటుంబంలో ఇది నమ్మకంగా జరిగించాలని కోరుతున్నాను. అదేవిధంగా ఒక మాట చూద్దాం. దేవుడు ఏం చేస్తాడంటే నమ్మకమైన స్థితి మనిషికి కావాలి. నమ్మకము ఆ నమ్మకము కోల్పోకూడదు. ఆ నమ్మకము కోల్పోకుండా ఎప్పుడు జరిగిస్తావు ఆ నమ్మకము నిన్ను బలపరుస్తుంది. ఎప్పుడైతే మేలు చేస్తుంది దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 25-14 చూస్తే అక్కడ రాజంట తనకున్న దాన్ని తన తలాంతరం ఎవరి సామర్థ్యం కొరకు వాళ్ళకి ఇచ్చి ఆయన దేశాంతరం పోయినట్టు. ఎందుకు? రాజ్యము సంపాదించుకున్నాడు. వెళ్ళినప్పుడు ఒకటికి 5 తలాంతులను, ఒకటికి 2, ఒకటికి 1 ఇచ్చినాడు. ఒకటికి ఇచ్చి నేను వచ్చి పడేంత వరకు నువ్వేం చేయాలి? వ్యాపారం చేసి లాభం సంపాదించుకున్న వరకు ఇచ్చి వెళ్తే ఒకడేం చేస్తుందంటే 5కు మరి 5 సంపాదించాడు. ఒకటికి 5కి 5 సంపాదించి కున్నాడు. మళ్ళా రెండో వాడు 2కి 2 సంపాదించుకున్నాడు. మరి మూడో వాడు ఏం చేస్తున్నాడు చూడండి. మూడో వాడు ఏం చేస్తున్నట్టే భూమిని తవ్వి వెళ్ళాలి. ఇచ్చిన పని నీకు వ్యాపారం చేయమని నీకు ధనమిస్తే, వ్యాపారం చేయమని నీకు బిడ్డలిస్తే, వ్యాపారం చేయమని నీ కుటుంబానికి నువ్వు మేలుకరంగా ఉన్నట్టే ఇతనేం చేస్తున్నట్టే భూమిని తవ్వి విచారం కదా. అలాంటి
మనుషులు ఎంతమంది లేరు ఈ భూమి మీద? నాకు ఇచ్చిన స్వాస్థ్యం మీదే, నేను దీన్ని దాచిపెట్టుకోవాలి, లేకపోతే భూమిని తవ్వి దాచిపెట్టుకోవాలి, నా కొరకే ఉంచుకోవాలి, యువతర కొద్దు, ఈ సేవ ఇంకొకరికొద్దు, నేను ఒక్కరే చేయాలి అన్నది కాదు. ఇది నలుగురికి ఉపయోగపడాలి. చేసే పని నువ్వు 5గురికి ఇప్పుడు చేస్తావు, మరొక 5గురికి ప్రయోజనం లేదు. నువ్వు అలా చేయబడినప్పుడు ఇంక 5 ఊర్ల మీద కావచ్చు, 5 గ్రామాల మీద కావచ్చు, 5 కుటుంబాల మీద కావచ్చు, మరొక 5 కుటుంబాలని సంపాదించుకున్నారు. లేకపోతే 5 కుటుంబాలు కూడా తీసుకునేయబడతాయి. వీళ్ళిద్దరైతే చేసిండు, కానీ తర్వాత ఏం చేసిండు? భూమిని తవ్వి పాతిపెట్టాడు. అయితే తను తిరిగి వచ్చిందంట. తిరిగి వచ్చిన తర్వాత ఏం చేసిందంటే మరి వాళ్ళని పిలిపించాడు. 5 తలాంతులు ఇచ్చిన వాడిని, 2 తలాంతులు ఇచ్చిన వాడిని వారిని పిలిపించిన వాళ్ళు ఏం చేసిండ్రు? ఎవరు సామర్థ్యం దాన్ని తీసుకొచ్చేసి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చినావు కదా, ఇది 5కి 5 ఇచ్చినావు అని చెప్పేసి తిరిగి ఇచ్చినట్టు. ఇచ్చినప్పుడు అప్పుడు ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచిదాసుడా, ఇదిగో ఈ 5 సంపాదించును కాబట్టి ఈ 5 ప్రతిగా 10 నీకు ఇస్తున్నాను. 10 గ్రామాల మీద నువ్వు అధికారం ఇస్తాడు దేవుడు బిడ్డ. నువ్వెప్పుడు నమ్మకమైన పని చేస్తావో ఆ నమ్మకమైన పనికి నీకు ప్రతిఫలంగా 5కు మరో 5 తిరిగి దేవుడు ఇస్తాడు. దేవుడు ఇచ్చే విధానంలో ఆయన చేయి కొలుసు కాలే దేవుడు బిడ్డలారా, ఇచ్చేవాడు ఆయన. నువ్వేదైతే నమ్మకంగా చేస్తావో నీ నమ్మకమైన పనికి ప్రతిఫలంగా ఆయన నీకు ఇస్తాడు. కానీ ఒకటి ఉన్నవాడికి తిరిగి తీయబడింది. అతడు ఏమైండు? నా సొమ్ము సాగుకారులు ఇచ్చిన నేను వడ్డీతో సహా నేను తీసుకున్నాడు కదా, నీ పని చేస్తుంటాను కూడా చీకటిలో దేవుడు కదా. నమ్మకంగా పని చేయాలి. నమ్మకంగా దేవుని పని మనం ఎప్పుడు చేస్తాము. ఆ నమ్మకమైనది మనకు ప్రతిదీ కూడా ఆయన ఇచ్చేది నమ్మకమైనది. మనం సంపాదించుకునేది నమ్మకమైనది కాదు, కానీ ఆయన ఇచ్చేది మనకు నమ్మకమైనది. మరి అటువంటి నమ్మకమైన స్థితిలో ఉన్నాం దేవుడు బిడ్డలు. అక్కడ ఏమంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన కుమారుడి యొక్క సావాసం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అంటారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు ఆయన మోసగాడు కాదు. ఆయన మోసగాడు కాదు, ఆయన అబద్ధికుడు కాదు. ఆయన మాట ఇస్తే నెరవేర్చే దేవుడు, మాటని నిలబెట్టుకునే దేవుడు. ఆ దేవుని సన్నిధిలో మనల్ని కూడా పిలుచుకున్నాడు. మనం ఒకనాడు మన స్థితి ఏది, మన నాయనులు కూడా ఏం చేసేవారంటే, మన నాయనులు కూడా పోలేరమ్మ తిన్నాను అయినా ఇంకో పెద్దమ్మ తిన్నాలని చెప్పేసి బండి కట్టుకొని వ్యవసాయం అంటే ఎక్కడికో వెళ్ళిపోయేటోడు, ఎక్కడికో ఒక హంగామా చేసేవాడు. కానీ మన నాన్నతో మొదలుపెట్టిన ఈ యొక్క సేవ పనిలో మనం అందరం కూడా దేవుని బిడ్డలమై దేవునితో ఉన్నాం. ఎందుకంటే మన కుటుంబం కూడా 6గురు కూడా ఈ విధంగా వారి వారి కుటుంబాలలో ప్రార్థనలు పెట్టుకుని దేవుని యొక్క బిడ్డలుగా నమ్మకస్తులుగా పనిచేస్తే ఎంత మేలో ఆశపడతారు. మొదటి నేను ఎలా ఉండేవాడంటే మా కుటుంబాలందరికీ తెలుసు, నేను పచ్చి తాగబోతుంది. నా పరిస్థితి ఎక్కడంటే అట్టుండేది. ఇప్పుడు పెద్ద పని చేస్తాం, చేతులు ఇచ్చినందుకు డబ్బులు ఉంటున్నా ఇష్టానుసారంగా బ్రతికేవాడు. అటువంటి స్థితి నుండి మన బీజం అయితే ఒక బీజం ఎవరి ద్వారా వేయబడ్డదంటే మన నాన్నగారి ద్వారా బీజం వేయబడదు. ఆయన ద్వారా నేను, నా ద్వారా నీవు, మనం అందరం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దారి చూపించిన వాడు మన కన్న తండ్రి. మన కన్న తండ్రి దేవుని నమ్మకస్తుడు అని ఆ నమ్మకమైన బాటలో మనం నడిపించు కాబట్టి మన కుటుంబం కూడా ఆ నమ్మకమైన త్రోవలో మనం పిలుచుకున్న దేవుడు. ఈ కుటుంబంలో ఏసన్న యొక్క కుటుంబంలో దేవుడు మనల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడు దేవుని బిడ్డారా. అందుకే ఈ మాట ఆయన సహవాసం చేస్తున్నాం, ఆయనతో కలిసి ప్రయాణిస్తున్నాం, ఆయనతో నడుస్తున్నాం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు కనుక, ఆయన నమ్మకమైన వాడు. నమ్మకమైన వాడితో మనం కూడా లోకం వైపు చూడక దేవుని వైపు చూస్తూ, అయ్యా నా కొరకు నువ్వు చేస్తున్న మేలును బట్టి నన్ను ఏర్పరచుకొని నన్ను నీ నమ్మకంగా నన్ను వాడుకోనయ్యా. నీ పరిచర్యలో, నీ పనిలో, నీ ప్రతి దానిలో కూడా నేను ఈ పనిని మొదలు పెట్టినా, ఈ పని నా జీవితం పడి అంతరం వరకు నీవు చేయాలయ్యా అని చెప్పేసి దేవుడిని స్థితిలో మనం దాన్ని దేవుడు వెళ్ళాలి. ఒక్క మాట చూద్దాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి లాస్ట్ 2 వచనాలు చెప్తాం.
ముగిస్తాను, తర్వాత అయ్యగారు చెప్తాను. సరే ఎక్కువ సమయాన్ని నేను ఏ వస్తుందో కాదు, కానీ నేను సరే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడాలి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. 2వ అధ్యాయం ప్రకటన. మీరు శోధింపబడినట్లు అపవాది మీదే కొంత చెరలో వేయకపోవచ్చున్నాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మాట 10వ వచనం నుంచి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయకపోవచ్చున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు. మనం చనిపోయేంత వరకు అపవాది మనల్ని ఏం చేస్తాడు? శోధిస్తాడు, కష్టపెడతాడు, ఎంతో బాధపడతాడు. 10 దినముల వరకు నువ్వు ఎలా ఉండాలి? నమ్మకముగా ఉండాలి. ఎంతవరకు? మరణం వరకు నమ్మకముగా ఉండాలి. అంటే ఏం జరుగుతుంది? నీకు ఏమి ఇస్తానంటున్నాడు? దేవుడి యొక్క ఉన్నట్టు దేవుని కిరీటం పొందుకొని దేవుని సన్నిధిలో దేవునితో నిత్యం కూడా ఆయనతో ఉండటానికి ఈ యొక్క భాగ్యము ఏమి చేస్తున్నదేమో లాస్ట్ మాట 10వ వచనంలో, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, చెరలో వేయబడతాం. శ్రమ, వృద్ధికి రావచ్చు శ్రమ, ఆరోగ్యం పట్ల దేనికి రావచ్చు, మరి పని లేకపోవచ్చు, ఉండొచ్చు లేకపోవచ్చు, అన్నిటిలో కష్టమైన కన్నీళ్ళైనా మనం నమ్ముకున్న దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకేమొస్తుంది? దేవుడు మనం నమ్మదగిన వారైతే ఆయన కూడా నమ్మదగిన వాడు. అదేవిధంగా ఒక్క మాట చూడండి, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ తిమోతికి రాసిన 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా ఈ మాట నమ్మదగినది. ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. దేవుడు మనం ఎలా ఉండాలి? చనిపోవడం అంటే బాప్తిసం తీసుకోవడంలో, ఆయన కష్టాలలో శ్రమలలో ఎలా పొందుతున్నాం అవన్నీ కూడా జరుగుతాయి. మనం నమ్మదగిన వారమైతే ఆయన నమ్మకంగా ఉంటాడు కదా. మనం ఎరగమంటే ఆయన కూడా నువ్వు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు. దేవుణ్ణి మనం ఎప్పుడు యేసు ప్రభుని మనం ఎప్పుడు నువ్వెవరో నాకు తెలియదు అంటే ఆయన కూడా నువ్వు కూడా నాకు తెలియదు. తెలుసా? తెలియదు. మనం ఎవరో తెలియదు. యేసు ప్రభుని ఎరగని వారికి ఆయన కూడా నేను ఎరగను మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ మనం నమ్మకమైన వారికి అయితే ఆయన కూడా పర్వాలేదు, చాలా నమ్మకమైన వారా, మంచి దాసుడా, ఈ నా సంతోషంలో మీరు కూడా పాల్పొందుతారు. ఆయన సంతోషంలో పాల్పొందాలంటే ఏం చేయాలి? నమ్మకంగా ఆయన చేసిన మాదిరి, ఆయన చెప్పిన పని, ఆయన ఏదైతే నెరవేర్చమన్నది కొనసాగించడం కృప చూపమని ప్రార్థించాలి. దేవుడుగా మనం ఎప్పుడు నమ్మదగిన వారమై ఉండాలి. అలా ఉండాలని ఈ కుటుంబము మన కుటుంబాలన్నీ మరి అయ్యగారు కూడా మన కోసం ఎంత దూరం ప్రయాసపడి వస్తున్నారు. రాత్రి నేను విన్నాను, రాత్రి నన్ను చెప్పమన్నాడు, కానీ నాకు అంత ఆరోగ్యం సహకరించలేదు. ఎక్కువసేపు నిలబడాలంటే కాదు తేడా వస్తుంది, వీటిలో ఎక్కువ అయింది కదా, దానివల్ల కొద్దిగా చెప్పలేకపోయినాను. కానీ ఈరోజు సమయం ఇచ్చి మాట్లాడుతుంది, అంత పెద్ద మనిషి మాట్లాడుకుంటే కూర్చుంటానికి మనసు లేదు. అదే ఈ సమయం ఇచ్చిన అయ్యగారికి, అదే అమ్మగారికి, పెద్దయ్య గారికి అందరికి కూడా వందనాలు. మీకు నమ్మదగిన విధానం అంటే ఎలా ఉంటుంది? నమ్మకమైన వారు చేసే పని ఎలా ఉంటుంది? ఎవరు నేర్చుకుంటున్నారు? ఎవరు నేర్చుకోలేదు? అందరికీ లేదు ఈ భాగ్యం, నాకే చూపించుకున్నాను. కాబట్టి నేను నమ్మకంగా దేవుడు కలిసి
దేశంలో అందరినీ కూడా నేత్రాలు చూస్తుంటాయి. 2వ దినవృత్తాంతములు 9వ అధ్యాయం 16 మాట ఉంటుంది. ఏమని దేశంలో సంచారం చేస్తుంటాయి అంట ఆయన కళ్ళు. ఎవరెవరు నమ్మదగిన వారుగా లేరు అని చెప్పేసి కొత్తది చూస్తున్న కళ్ళే. కానీ మనం నమ్మదగిన వారమైతే ఆయన సంతోషిస్తాం. ఆయన చెప్పిన పని మనం నెరవేర్చినప్పుడు బలిహా మంచి రాసురా అని చెప్పేసి ఇదిగో ఈ 10లో కాదు, ఈ 5లో నమ్మకంగా ఉన్నాం కాబట్టి మరో 5 తీసుకో, మరో 5 ఇస్తా నీకు తీసుకో. ఇంకా 5 మందిని కదా, ఇప్పుడు 5 కుటుంబాలు నడిపిస్తున్నావు, మరో 5 కుటుంబాలని సన్నిధికి ఇంట్లోకి నడిపించి వారి ద్వారా కార్యం జరిగిస్తానని దేవుని జరిగిస్తాను. మరి ఇంతవరకు మరి మాట్లాడిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన. కృప చూపిన తండ్రి స్తోత్రం నాయన, మీరు మాతో ఉండి మాలో ఉండి మాట్లాడినందుకు వందనాలు ప్రభా. నమ్మకమైన వారిని వెనుకుంటావు, నమ్మకస్తులను నీవు నాయన చూస్తుంటావు ప్రభా. నాయన ఎవరైతే ఆ పని నెరవేర్చగలరు వారికి బలా నమ్మకమైన మంచి దాసుడా 5 కాక మరో 5 నాయన తిరిగి ఇచ్చేవాడు, బహుమానం ఇచ్చేవాడు ప్రభా. కృప చూపండి, ఆదరించినందుకు వందనాలు ప్రభా. మీ కృపలో ఈ వాక్యం ప్రతి వారి హృదయంలో కలుగుతున్నట్టు సహాయం చేయమని వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దారదలమ్మా చూసుకుందామండి. ఎంతో అర టైం హాఫ్ అన్ అవర్ 9:30 కూర్చోగలరా? నేను ముగించేద్దాం నన్ను ప్రార్థన చేసి. సమయం అయిపోయింది కదా. మరి మంచి మాటలు దేవుడు మనకు వినిపించారు. మరి చాలా నీరసంగా ఉండి కూడా మరి దేవుడు అయితే మరి వాడుకున్నాడు. దేవుని స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. మరి పరిచర్యలో ఉన్నవారికి పరిచయం చేసినప్పుడే బలం అంట. పరిచర్యలో ఉన్నవారికి పరిచర్యలో ఉంటేనే ఆరోగ్యం. మరి పాస్టర్ గారి దగ్గర మేము నేర్చుకున్నాం. ఇంట్లో ఎంత బాగోలేకుండా ఉన్నా బయటకు వచ్చారంటే అన్నీ బాగైపోతాయి. ప్రార్థనకి వెళ్తే అన్నీ బాగైపోతాయి. మనకైతే బాగోపోతే ప్రార్థనకి వెళ్ళాం. అవునా? అదొక వంక వచ్చేస్తుంది మనకి. బాగోలేదన్నా, జ్వరం అన్నా, ఏదైనా తలనొప్పి అన్నా, జలుబు అన్నా, నీరసం అన్నా వెంటనే ఏం చేస్తామంటే ప్రార్థన మానేస్తాం. దాని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది? ప్రార్థన మీద పడుతుంది. కానీ నిజంగా దేవుని ప్రేమించేవారు, దేవుని పనిలో ఉన్నవారు, దేవుని చేత ఎన్నుకొనబడేవారు నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వారు బాగుంటారు. కాబట్టి ఈ రాత్రి గొప్ప సాక్ష్యాన్ని మనం విన్నాం. దేవుడు రై గారిని బలపరిచిన దాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇంకా దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. మరి వారు ఊర్లో జరుగుతున్న కార్యాలని మనం పంచుకున్నప్పుడు మేము చాలా దేవుని సన్నుతించాం. మరి వారిని దేవుడు బలంగా వాడుకుంటున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అలాగే వారి ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి వేళ సమయంలో ఏదో ఒక కారణాన్ని బట్టి దేవుడు మనందరినీ ఇక్కడికి ఐక్యపరిచాడు. ఈ డిసెంబర్ నెలలోకి మనం ప్రవేశించాం. గత 11 నెలలు దేవుడు మనల్ని కాపాడాడు. కాబట్టి ఈ యొక్క చివరి నెల ఉంది ఈ సంవత్సరానికి. ఈ చివరి నెల ఇంకా దేవుడు మనకి ఇచ్చాడు. ఎంతోమంది ఈ నెలను చూడలేకపోయారు. ఈవేళ ఉదయం కూడా కేరళలో ఒక సేవకుడే 35 సంవత్సరాలు అయితే అది ట్రైనింగ్ అవుతున్నాడు, బైబిల్ ట్రైనింగ్. ఏమంటే వార్త వచ్చింది, యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు అని. కాబట్టి చిన్నపిల్లలన్నా, వయస్సు తక్కువ ఉన్నా ఏదో రీతిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే రోజుని. కాబట్టి రేపు మనం బ్రతుకుంటామో లేదో కూడా తెలియని జీవితం ఇది. ఏ రోజుకి ఆ రోజు వరకే మనకు తెలుస్తుంది. రేపు కూర్చున్న ఆలోచన మనం ఏం కలిగి ఉన్నా అది జరిగించవలసింది మన దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 2026లోకి మనం ప్రవేశించేటప్పుడు నిజంగా ఒక నూతన సంవత్సరాన్ని మనం చూడాలంటే ఈ సంవత్సరంలో మనము ఎలాగ బ్రతుకుతున్నామన్న దాన్ని బట్టే 2026 సంవత్సరం యొక్క ఆశీర్వాదాలు మన కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు ఎంతసేపు దేవుడు మనతో మన యొక్క నమ్మకత్వం గురించి దేవుడు మాట్లాడాడు. నేను కూడా దాని సందర్భంగానే
2 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. మరి మనం చదువుకున్న భాగంలోనే ప్రకటన గ్రంథము, సమయం లేదు కాబట్టి నేను త్వరగా ముగించేద్దామని వెళ్ళిపోతున్నాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాల్లో టైగర్ చదివించిన భాగంలోనే పైన మొదటి నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇది ఎన్నో నెల అండి? ఇది 12వ నెల. ఏం నెల ఇది? డిసెంబర్ నెల. ఇంకేం నెల ఇది చెప్పండి? ఏమండి? క్రిస్మస్ నెల, పండగ నెల. ఓకే, ఇంకేం నెల ఇది? ఆఖరి నెల. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే కడపటి నెల, చివరి నెల. కాబట్టి ఇది చివరి నెల అయితే మొదటి నెల ఏ నెల? జనవరి నెల. మరి ఈ సంవత్సరంలో దేవుడు మనకు జనవరి నెలలో కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. అవునండి, దేవుడు మనకు కొన్ని ప్రామిస్లు చేశాడు. దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు అయినా ఇస్తానని వాగ్దానం చేశాడు. అలాగున ఇప్పుడు 12వ నెలలో మనం చేయవలసిన పని, జనవరి నెలలో ప్రారంభ నెలలో దేవుడు మనకిచ్చాడు. ఇప్పుడు ఆఖరి నెలలో మనము దేవుని ఇచ్చిన దాన్ని బట్టి ఇంతకైగా చెప్పినట్లుగా ఎంత నమ్మకంగా ఉన్నామో అన్న విషయాన్ని ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకసారి పరిశీలించుకోవాలి, మనం పరీక్షించుకోవాలి. దావీదు అంటాడు 26వ అధ్యాయము కీర్తనలో 1-2 వచనాల్లో, ప్రభువా నన్ను పరీక్షించుని అడుగుతున్నాడు. 2వ వచనం, ఎగ్జామిన్ మీ ఓ లార్డ్ అంటున్నాడు. నన్ను పరీక్షించు, నన్ను పరిశీలించు, నేను ఎలాగున్నానో ఒకసారి నన్ను టెస్ట్ చేయమంటున్నాడు. ఈ రోజుల్లో జబ్బులు లేకపోయినా కానీ డాక్టర్కి వెళ్ళిపోయి ముందుగానే పరీక్షలు చేసేసుకుంటున్నారు అందరూ. ఏమండి? ఏ జబ్బు లేకపోయినా ముందుగా వెళ్ళి బాడీ చెకప్ చేసేసుకుంటున్నారు. అలాగా ఆత్మ యొక్క పరీక్ష కూడా చాలా ప్రాముఖ్యం. ఆత్మను పరిశోధించుకోవడం చాలా ప్రాముఖ్యం. మన ఆత్మ యొక్క పరిస్థితి ఎలాగుంది, అది ఎలాంటి స్థితిలో ఉందో మనము పరీక్షించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసు ప్రభు వారు ఎఫెసీ సంఘాన్ని పరీక్షించినప్పుడు ఆ యొక్క సంఘములో మరి ఏమీ లేదంట, మొట్టమొదట ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు, ఆఖరికి వచ్చేసరికి లేదు. అంటే జనవరిలో ఉన్న ప్రేమ డిసెంబర్లో లేదు, డిసెంబర్లో తగ్గిపోయింది. జనవరిలో ఉన్న ప్రేమ డిసెంబర్లో ఏమైపోయింది? తగ్గిపోయింది. అలాగా ఒకవేళ ఈ సంవత్సరంలో ఏదైనా దేవుని ఎడల మనము దేంట్లోనైనా మరి తగ్గేమేమో, దేంట్లోనైనా మనం బలహీనపడ్డామేమో అన్న ఒక పరీక్ష చేసుకోవలసిన అవసరం మనకు చాలా ఉందన్నమాట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పౌలు అంటాడు ఎఫెసీ పత్రికలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 15వ వచనంలో పౌలు అంటాడు, మరి ఈ సంఘము, ఎఫెసీ సంఘము వారికి ఉన్న ప్రేమను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను అంటాడు ఒక మాట. 2వ మాట మరి చూసినట్లయితే వారికి ఉన్న విశ్వాసమును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమ, విశ్వాసం, ఇవి రెండు కూడా చాలా ప్రాముఖ్యంగా అక్కడ రాస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందలి మీరు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి, ఒకటి ఏమంటే క్రీస్తు యేసునందలి మనం కలిగి ఉన్న విశ్వాసం. రెండవదిగా పరిశుద్ధుల ఎడల మనం కలిగి ఉన్న ప్రేమ. పరిశుద్ధుల ఎడల మనం కలిగి ఉన్న, ఇక్కడ విశ్వాసం రాసేది. ఇంకొక దగ్గర మనం చూసినట్లయితే మరి కొలసీల్లో చూసినట్లయితే అక్కడ ప్రేమ అని రాయబడతా ఉంది. విశ్వాసం అంటే ప్రేమ. కాబట్టి ఈ యొక్క ప్రేమ, విశ్వాసం, ఇవి రెండు కూడా మరి దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు, ఆయన మందిరానికి మనం వెళ్ళినప్పుడు, లేకపోతే ఒక చివరి స్థితికి మనం చేరినప్పుడు
యేసు ప్రభువారు గమనించే విషయాలుగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే పౌలు కూడా ఆ విషయాలు గమనిస్తూ ఉన్నాడు ఆ సంఘంలో. కాబట్టి యేసు ప్రభువారు కూడా మరి ఈ సంఘంలో ప్రేమ పొదువై ఉందంటున్నాడు. అలాగే పౌలు చూసినట్లయితే మీరు ప్రేమలో బాగున్నారు అంటున్నాడు, అలాగే విశ్వాసంలో బాగున్నారు అంటున్నాడు. అలాగా ఈ విశ్వాసము ప్రేమ ఏం కావాలండి? విశ్వాసము ప్రేమ, ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైనవి మన జీవితంలో. ఈ 12వ నెలలో, ఈ చివరి నెలలో, ఈ సంవత్సరంలో మన విశ్వాసము ఎలాగుంది, మన ప్రేమ ఎలాగుంది, ఈ రెండు కూడా మనం ఒకసారి పరీక్షించుకోవలసిన అంశాలుగా కనబడుతూ ఉన్నాయి. చాలా మందిలో విశ్వాసం ఉంటుందంట, కానీ ఏముండదు? ప్రేమ ఉండదు. ఇక్కడ యేసయ్య ఏదో చెప్తున్నారు, మీ విశ్వాసం బాగానే ఉంది ఎఫెసీ సంఘానికి, మీ పనులన్నీ బాగానే ఉన్నాయి, విశ్వాసం బాగా చూపించారు, కానీ ప్రేమలో పడిపోయారు. దేంట్లో పడిపోయారు? ప్రేమ అనే విషయంలో మీరు నిలబడలేకపోయారు, స్థిరంగా ఉండలేకపోయారు, ఎదగలేకపోయారు. చాలా మంది ఇంట్లో గొడవడేసుకుంటారు, ఇంట్లో గొడవడేసుకొని గుడికి వచ్చేస్తూ ఉంటారు, గుడికి వచ్చి ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు, పాటలు పాడేస్తూ ఉంటారు. మళ్ళీ ఇద్దరు అక్కడే ఉంటారు, గొడవడుకున్న ఇద్దరు కూడా. ఏమండి? లేకపోతే గుడి అయిపోగానే పండగ రోజే గొడవ పెట్టుకుంటారు, క్రిస్మస్ రోజునే గొడవ వస్తూ ఉంటాయి, బాగా గొడవడేసుకుంటారు. పండగే గొడవే. ఈ పండగ ఎందుకు? ఈ ప్రార్థనలు ఎందుకు? వాళ్ళ విశ్వాసం కొరకు వచ్చి ప్రార్థన చేసేస్తాం, కానీ ప్రేమ కొరకు సమాధాన పడం, ప్రేమ కొరకు క్షమించుకోం, ప్రేమ కొరకు ఐక్యంగా ఉండలేము. కాబట్టి విశ్వాసానికి ప్రేమకు కొన్నిసార్లు మనలో విరోధం వస్తూ ఉంటుంది. ఏమొస్తుంది? విరోధం వస్తూ ఉంటుంది. కొంతమంది బాగా అందరూ చూసుకుంటారు, బాగా ప్రేమిస్తారు అందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ, కానీ దేవుడిని ఎందుకు విశ్వాసం కలిగి ఉండలేరు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే రెండు కూడా మన జీవితాల్లో ఈ సంవత్సరం చివరిలో మనము ఎంతవరకు ఉన్నాయో అన్నది ఒక త్రాస్ తీసుకొని పెట్టుకోవాలంటున్నాడు. దేంట్లో పెట్టుకోవాలి? త్రాస్ తెలుసు కదా, ఏమంటే బరువు చూస్తారు కదా, దాంట్లో పెట్టాలన్నమాట. ఒక దాంట్లో ఏం పెట్టాలి? కేజీ ఉల్లిపాయలు పెట్టాలి, ఏమండి? ఇంకొక దాంట్లో ఏం పెట్టాలి? కేజీ దూది పెట్టాలి. ఈ రెండాట్లో ఏది బరువు ఎక్కువ ఉంటుందంట? ఏమండి? రెండు ఒకే బరువు. ఉల్లిపాయలు ఎక్కువ బరువు ఉంటాయి కదా దూది కంటే, అవునా? రెండు ఒకటే బరువు. ఓకే, ఎందుకంటే ఇది కేజీ పెట్టాం, ఇది కూడా కేజీ పెట్టాం. అప్పుడు రెండు కూడా ఒకే బరువా కాదా? రెండు కూడా సమానంగా నిలబడతాయి. అలాగా ఒక వైపు విశ్వాసము, ఇంకొక వైపు మన యొక్క ప్రేమ. ఇవి రెండిటిని మనము తక్కిడిలో పెట్టినప్పుడు రెండు సమముగా తూగాలి. రెండు ఏం చేయాలి? సమముగా ఉండాలన్నమాట. నాకు విశ్వాసం ఎక్కువ ఉంది అనుకుంటే ప్రేమ తగ్గిపోకూడదు. నాకు ప్రేమ ఎక్కువ ఉంది అనుకుంటే విశ్వాసం తగ్గిపోకూడదు. ఇవి రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా అన్నది ఈ 12వ నెలలో దేవుడు మనకి ఇచ్చిన ఈ కొద్ది రోజుల్లో, ఈ సంవత్సరం అయ్యే లోపల వాటి రెండిటిని ఏం చేయాలి? సమానం చేయాలి. కొంతమంది కరెక్ట్గా వేస్తారు వెయిట్ కదా, ఏమండి? 1 గ్రాము కూడా ఎక్కువ పడినెవరు. మనం ఇంత డబ్బులు ఇచ్చి కొంటున్నాం, ఇంత దూరం వెళ్ళి కొంటున్నాం అని కూడా ఉండదు. ఇప్పుడు ఎంత కరెంట్ మిషన్లు వచ్చేస్తాయి, ఏమండి? దాంట్లో 5 గ్రాములు కూడా ఎక్కడ ఎక్స్ట్రా ఉన్నా కూడా తీసేస్తున్నాడు. అది చక్కెర చేతికి అందపోయినా ఎలా పట్టుకుని తీసేస్తున్నాడు. ఏమంటే 5 గ్రాములు అన్న ఎక్స్ట్రా ఇవ్వట్లేదు. అంత కరెక్ట్ వెయిట్ మెయింటైన్ చేస్తున్నారు ఈ ప్రజల వ్యాపారులందరూ. కాబట్టి అలాగా మనము రెండు కూడా సరి సమానంగా తూగే విధముగా మనము ఉండాలన్నమాట. విశ్వాసం ఎవరి పట్ల? యేసుక్రీస్తునందరి. ప్రేమ ఎవరి పట్ల? పరిశుద్ధుల పట్ల. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. పరిశుద్ధులంటే దేవుని సంఘము, దేవుని బిడ్డలు, ఏమండి? వారి పట్ల మనకు ప్రేమ ఉండాలి, వారి పట్ల మనకు ప్రేమ కలిగి ఉండాలి. ఆ వాక్య ప్రకారంగానే ఈరోజు మీరందరూ కూడా దేవుని బిడ్డలను ప్రేమించి ఈ కోటం జరిగించుకుంటున్నారు, అంతేనా? అందరం కూడా దేవుని బిడ్డలు కాబట్టి మనందరం ఒకరినొకరు ప్రేమించుకుని కోటాలు పెట్టుకుంటున్నాం, మరి పలహారం పెట్టుకుంటున్నాం, భోజనాలు పెట్టుకుంటున్నాం, ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. అస్తమాటికి మనం ఒకరినొకరిని మరి ఆదరించుకుంటున్నాం. కాబట్టి ఈ ప్రేమ అన్నది మనకు విశ్వాసాన్ని బలపరచాలి. ఏమండి? మనకి ఏం బలపరచాలా?
విశ్వాసాన్ని బలం. క్రీస్తునందలి విశ్వాసం మాత్రం లేకుండా పోకూడదు. ఈ ప్రేమ ఎంత బలంగా ఉందో అదే బలము మన విశ్వాసంలో కూడా కలిగి ఉండాలి. ఏమండి? ఆ విశ్వాసాన్ని బలపరచాలి. మన కూడికలు మనకు జగడాలు తెచ్చిపెట్టకూడదు. ఏమండి? నేను ఒక స్థలంలో యూత్ మీటింగ్ జరిగించాను. ఒకప్పుడు నా చిన్న వయసులోనే యూత్ మీటింగ్ జరిగేస్తే ఆ యూత్ మీటింగ్లో వాళ్ళందరికీ పొజిషన్లు ఇచ్చాను, హోదాలు. నువ్వు టీం లీడర్, నువ్వేమో ఆఫరింగ్స్ చూసుకో, నువ్వేమో మీటింగ్స్ ప్లాన్ చెయ్యి, నువ్వేమో ఫుడ్ చూసుకో, అలాగే చెప్పి బాధ్యత అప్పచెప్తే 2 నెలలు బాగానే ఉంది. ఆ తర్వాత ఏళ్ళలో గొడవలు వచ్చేసి ఏమొచ్చేసి, నువ్వు పెద్ద నేను పెద్ద, నువ్వు గొప్ప నేను గొప్ప. ఓరే మీ యూత్ మీటింగ్ వద్దురా అని యూత్ మీటింగ్ క్యాన్సిల్ చేసి పడేసాను. మా కాలేజీలో కూడా ఒక స్ట్రాటజీ చెప్పేవారు. ఆ కాలేజ్ ఏమో కేరళ బోర్డ్ అడ్మినిస్ట్రేషన్, మలయాళీస్ది. వాళ్ళు ఏం చెప్తారంటే ఎప్పుడు మమ్మల్ని బిజీగా ఉంచేవారు. వైజాగ్ దొరతోటలో బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు మమ్మల్ని ఎప్పుడు బిజీగా పెడతారు. ఎన్ని అసైన్మెంట్ ఇచ్చేస్తారు, ఎందుకు ఇస్తారో తెలియదు. అవి రాస్తా ఉంటాం మేము. ఏమండి? అసైన్మెంట్లు రాస్తా ఉంటాం. కొన్ని అసైన్మెంట్లు అయిపోయింటే మళ్ళా గ్రౌండ్ వర్క్ అంటారు. ఏమంటారు? ఎక్సర్సైజ్ అనమాట. గ్రౌండ్లో ఏం చేయమంటారు? ఇక్కడ గోయిదవి, ఇక్కడ మట్టి పెట్టి అక్కడ ఏమంటారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏమో అదే మట్టి మళ్ళీ తెచ్చి ఇక్కడ ఏమంటారు. అక్కడ గోయిదవి ఇది కప్పమంటారు, మరి ఇంకో దగ్గర గోయిదవి అది కప్పమంటారు. అసలు అక్కడ ఏం పని ఉండదు. ఎందుకు మేము ఏం చేస్తున్నాం? సంవత్సరం అంతా కూర్చొని ఆలోచిస్తే ఇక్కడ మట్టి పట్టుకుని అక్కడ వేస్తాం, అక్కడ మట్టికెళ్ళి పెట్టుకుని ఇక్కడ వేస్తాం, మళ్ళీ అక్కడ పోయి అయిపోయింది అక్కడ మట్టి పట్టుకుని ఇక్కడ వేయించారు. ఇలా చేయించారు. పనుల్లో బిజీగా పెట్టారు, చదువుల్లో బిజీగా పెట్టారు. తినడానికి అరగంట టైము, 1 నిమిషం కూడా ఎక్స్ట్రా ఇవ్వరు. మళ్ళీ వెంటనే అయిపోతుంది లైబ్రరీ పరిగెట్టాలి. ఇలాగా బిజీ ఒకరు ఉదయం 5 గంటలు లేపుతారు. సైరన్ పెట్టాడు. ఏమండి? ఈ ఫ్యాక్టరీలో ఉండి సైరన్ పెట్టాడు. నచ్చేస్తుంది. ఏమంటే కొంతమంది దుప్పట్లో ముసుగు వేసుకుంటే వాడిని దీని వచ్చేస్తారు. దీని వచ్చేసి జగ్గుతో నీరు పట్టి వస్తుంటాడు ఆయన. ఎవరన్నా మంచం దగ్గర పడితే వేసేయడమే. అలాగా చాలా బిజీగా పెట్టారు. ఇది ఒక టాక్టిక్స్ అన్నమాట. ఇది ఒక టాక్టిక్స్. ఎందుకంటే వీళ్ళని ఫ్రీగా వదిలేమనుకో వీళ్ళు ఏం చేయడం మొదలెడతారు? ఏంటి? నెమ్మదిగా ఫ్రెండ్షిప్ చేయడం మొదలెడతారు. నెమ్మదిగా అక్కడి నుంచి ఒకరు మాట్లాడుకోవడం మొదలెడతారు. అక్కడి నుంచి నెమ్మదిగా గ్రూపులు తయారవుతాయి. ఈ గ్రూపు ఆ గ్రూపు ఈ గ్రూపులు అయిపోతారు. ఈ గ్రూపులు అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? వీళ్ళందరూ కలిసి మాట్లాడుకొని యాజమాన్యం మీద తిరగబడతారు, మేనేజ్మెంట్ మీద తిరగబడతారు. ఫుడ్ సరిగ్గా లేదని, అది సరిగ్గా లేదని, అకామిడేషన్ సరిగ్గా లేదని, వాటర్ సరిగ్గా లేదని ఏం చేస్తారు? వీళ్ళందరూ స్ట్రైకులు చేయడం మొదలెడతారు, స్టూడెంట్స్ అందరూ. కాబట్టి అలాంటి అవకాశం లేకుండా మరి వాళ్ళని ఎప్పుడు కూడా బిజీగా పెడుతూ ఉండేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషులు ఎక్కడైనా కూడినప్పుడు అది చాలాసార్లు చాలా గొడవలకి తావిచ్చింది. చరిత్రలో కూడా మరి బాక్సర్స్ రెవల్యూషన్ కానీ, లేకపోతే చైనా వాళ్ళ యొక్క పోరాటం కానీ, జపాన్ వాళ్ళ యొక్క పోరాటాలు కానీ, ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ, ఇవన్నీ కూడా జనము కూడినప్పుడు చాలా పోరాటాలు మొదలయ్యాయి. కానీ దేవుని పిల్లలమైన మనము కూడినప్పుడు పోరాటాలు కాదు, యుద్ధాలు కాదు, భేదాలు కాదు, గొడవలు కాదు. మనలో ఏం మొదలవ్వాలి? ఏం బలపడాలి? విశ్వాసం బలపడాలి. మన కూడిక విశ్వాసాన్ని బలపరిచేదిగా ఉండాలి. మన విశ్వాసాన్ని బలపరుచుకునే రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి మన విశ్వాసం దగ్గర ప్రేమ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే యాకోబు పత్రిక 2:17 మనం ఆలోచించినప్పుడు, యాకోబు పత్రిక 2:17 చూడండి. విశ్వాసంతో పాటు ఏముండాలా? క్రియలు లేనిదైతే ఆ విశ్వాసం ఏమైపోతుంది? మృతమైపోతుంది. నేను ఒకసారి విన్నాను, 2 పక్షులు ఉంటాయంట. ఆ 2 పక్షులు కూడా ఎప్పుడు ఒకటి విడిచిపెట్టి ఒకటి ఉండవంట. అవి నీటిలో కూడా మరి బాతుల్లాగా ఈదుకుంటూ వెళ్ళిపోతుంటాయి. వెళ్ళేటప్పుడు ఏదన్నా ఒక మొక్క లేకపోతే ఏదైనా కొమ్మ మధ్యలో అడ్డు వచ్చింది అనుకోండి, ఆ 2 ఒకవైపు వెళ్తాయి అన్నమాట. ఆ 2 ఏం చేస్తాయి? ఒకవైపు వెళ్తాయి. ఆ కొమ్మను మధ్యలోకి వెళ్ళలేము, ఇద్దరు మధ్యలోకి. ఒకవేళ మర్చిపోయి
ఈ రెండు కానీ ఎలా డివైడ్ అయ్యి ఆ కొమ్మ కానీ మధ్యలో దాటే అనుకోండి, పక్కన ఏదో చచ్చిపోతాడు స్పాట్లో. అవి ఒకటి విడిచిపెట్టి ఒకటి ఒక్క క్షణం కూడా ఉండలేవు అన్నమాట. మనం కూడా రోడ్లు వెళ్తూ ఉంటే ఎవరన్నా వచ్చేవాడు కొంతమంది బుద్ధులేనో ఏం చేస్తారంటే మన మధ్యలో దూపు వెళ్ళిపోతూ ఉంటారు. తెలుసు భార్య భర్తలు ఇద్దరు వస్తున్నారని, పిల్లలు ఎత్తుకుని వస్తున్నారని, కానీ ఏం చేస్తుంటారు, మనకు పక్కకి దారి ఇవ్వకుండా మనల్ని పక్క ఈత కూడా దోసేసి మధ్యలోంచి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రేమ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా వాటికున్న సంబంధము తెగిపోకూడదు. వాటికున్న సంబంధం ఎప్పుడు కూడా తెగిపోకూడదు. అదే విధముగా ప్రేమ ఉందంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉందంటే క్రియలు ఉండాలి. మన క్రియలే మన విశ్వాసాన్ని తెలియపరుస్తాయి. మనకి ఎంత ప్రేమ ఉందో మన క్రియలు విశ్వాసం ద్వారా మనం చేసే పనులన్నీ బట్టి మరి మన ప్రేమ ఎంత ఉందో తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ 3 విషయాల్లో కూడా నీకు ప్రేమ ఉందని మనం హృదయంలో పెట్టుకోవడం కాదు, కానీ దాన్ని ఎలా చూపించాలి, క్రియల ద్వారా చూపించాలి నీ ప్రేమను. అదేవిధంగా నీ విశ్వాసమును కూడా క్రియల ద్వారా చూపించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనలో ఈ క్రిస్మస్ కాలంలో ఈ యొక్క చివరి నెలలో ఎక్కువ కార్యాలు మనం జరిగించుకోవాలి, ఎక్కువ కార్యాలు చేయాలి, ఎక్కువ పనులు చేయాలి, ఎక్కువ మరి సహాయపడాలి ఒకరికొకరు. మరి ఈ రోజు చూసినట్లయితే 95 మంది సేవకులు భారతదేశం అంతట్లో కూడా మరి జైల్లో ఉన్నారని వార్త. ఎంతమంది అండి? 95 మంది సేవకులు జైల్లో ఉన్నారని వార్త. అయితే ఈ 95 మంది సేవకులు యొక్క పిల్లలకి ఎవరు బట్టలు కొని పెడతారు? క్రిస్మస్కి ఎవరు పప్పలు కొని పెడతారు? ఎవరు నీళ్ళు అడుగుతారు, డాడీ నాకు అది కావాలి ఇది కావాలని? కాబట్టి ఆ పాస్టర్ కుటుంబాలకి అందరికి కూడా ఒక చిన్న సహాయం చేద్దాం వాళ్ళ ఇంటికి వెళ్ళని మేము కొంతమంది అనుకున్నాం అన్నమాట. కాబట్టి జైల్లో ఉన్నవాళ్ళు, జైలు నుండి వచ్చిన వాళ్ళు ఈ పాస్టర్స్ ఫ్యామిలీస్ని దర్శించి ఒక 100 మంది కుటుంబాలు దేశం అంతట్లో మరి మేము వారికి సహాయం చేయాలని కొంతమంది మరి అనుకున్నాం అన్నమాట. అలాగా మరి కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి ఏదన్నా ఒక పని మనము సహాయం చేయడం ద్వారా మన విశ్వాసం యొక్క క్రియ కనబడుతుంది, మన ప్రేమ యొక్క క్రియ కనబడుతుంది. కాబట్టి అలాగున మనము చేసినప్పుడు యేసు ప్రభు వారు మనలో మరి ఎలాంటి నేరము మోపవలసిన పని ఉండదు. దేవునికి స్తోత్రాలు చెప్పుదాం. హల్లెలూయా. ఆయన ఏమంటున్నారు? యేసయ్య ఎఫెసీ సంఘం మీద ఏం మోపుతున్నాడు? నేరం మోపుతున్నాడు. నేరం అంటే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తున్నాడు. ఏం బుక్ చేస్తున్నాడు? కంప్లైంట్ బుక్ చేస్తున్నాడు. ఆ చర్చ్ మీద ఒక కంప్లైంట్ చెప్తున్నాడు. కాబట్టి అలాంటి కంప్లైంట్ మన మీద పడకుండా, ఆయన ముందు మన దోషులుగా ఉండకుండా, మనము అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదించబడిన వారిగా ఈ సంవత్సరం మనము దాటాలని దేవుని పేరిట మనవి చేస్తూ చిన్ని ప్రార్థన చేసుకుందాం. అంతలిగా ప్రార్థన. ప్రార్థన చేస్తాం. మహాగణుడ గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలో నాయన కొద్ది మందిగా కూడినైనా మిమ్మల్ని ఆరాధించటకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. నాయన నీకు వందనాలైనా మొదట మేము విన్న వర్తమానం ప్రకారం ప్రభువా నమ్మకముగా జీవించటకు సహాయం చేయండి ప్రభువా. నీకు స్తోత్రం ప్రభువా. ప్రతి విషయంలో కూడా మేము నమ్మకముగా ఉండి బలా నమ్మకమైన మంచి దాసుడని పేరు పొందుటకు నాయన మీరు మమ్మల్ని పెంచుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. మేము జీవించినంత కాలం మరణాంతం వరకు కూడా ప్రభు నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు. అదేవిధంగా నాయన 2వ వర్తమానం ప్రకారం ప్రభునైనా విశ్వాసమును ప్రేమను కలిగి ఉండుటకు సహాయం చేయండి. మా జీవితాల్లోనైనా ఈ రెండునైనా కలిగి ఉండుటకు నైనా మాకు నేర్పించండి ప్రభు. నీకు స్తోత్రమయ్యా. నిరంతరము కూడా విశ్వాసము కలిగినైనా ఆయన విశ్వాసమునైనా క్రియల ద్వారా చూపించుటకు, అదేవిధంగా ప్రేమను కలిగి ప్రేమను కూడా క్రియల ద్వారా చూపించటకు మా కృపను గ్రహించండి దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ చివరి దినాల్లో ప్రభునైనా మీరు మాతో ఉండి నడిపించండి. అనేక మంది సేవకులు ప్రభునైనా జైల్లో ఉండి నేను ఎంతో బాధపడుచుంటాను నాయన. నీకు స్తోత్రం ప్రభు. వారి కుటుంబాలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కాకుండా ప్రభు అనేక మంది ప్రజలు ప్రభు ఎన్నో విధాలుగా శ్రమలు అనుభవిస్తున్నారు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. వారు కూడా అంతము వరకు సహించుటకు సహాయం చేయండి దేవనని. ప్రతి ఒక్కరునైనా బలా నమ్మకం మంచి దాసులారు అని పేరు పొందుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ప్రతి శ్రమను
తట్టుకొనుచు ప్రభా ప్రతి నిందను అవమానమును అనుభవించుటకు నేను మాకు శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తాం దేవా. మీకు వందనాలు స్తోత్రాలు. ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాలను మీరు బలపరచండి, ప్రతి ఒక్కరికి కూడా రక్షణను మీరు అనుగ్రహించండి దేవా. నీకు స్తోత్రం నాయన, నీకు వందనాలు. అదేవిధంగా నాయన మరలా మేమందరం కూడా తిరిగి కలుసుకునే పర్యంతం నీ కృపను కాపుదలు మాతో ఉంచమని, ఈ కొద్ది మనవులు మీ సన్నిధికి చేర్చుకోమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధులను సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారాలను దేనిని మరువకు. ఆమేన్. ఆమేన్.